ఈరోజు వచ్చేసి మనము ఒక మంచి కథనైతే తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒకరోజు ఒక కింగ్ పడుకున్నాడు మాట. అయితే ఆయన కలలోకి ఒక మంచి అది ఉంటుంది కదా, సింహాసనం, అది వచ్చింది. అది ఎలా వచ్చిందంటే నార్మల్ది కాదు, అది ఎగురుతున్నట్టు, ఏం కావాలితే అది ఇచ్చేస్తున్నట్టు వస్తుంది. అయితే ఏం చేశాడంటే, ఇంకా తను లెగిసాకి ఇదంతా కళ అని చెప్పేసి అందరికీ చెప్పాడన్నమాట. మీరు ఎవరైనా ఇది కనుక చేస్తే, ఇది ఇలాంటి సింహాసనం చేస్తే మీకు బహుమతి ఇస్తాము అన్నాడు. చాలా రోజులైంది అలాగే అంటున్నాడు. ఇంకా ఒక ఆయన వచ్చాడు మాట. ఆయన అన్నాడు, నా బంగారు కాయిన్లు పోయాయి, నాకు ఎవరు తీసాలో తెలుసు, వీళ్ళు హెల్ప్ చేస్తారా అని రాజుని అడిగారు. అప్పుడు చేస్తాను అని చెప్పేసి, ఏంటి ఎలా పోయినాయి, ఎవరు తీశారు అని అడిగాడు. అప్పుడు మీరే అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రాజు చాలా కోప్పడ్డాడు. అప్పుడు అన్నాడు, నాకు కలలో మీరే దొంగలిచ్చినట్టు వచ్చింది అన్నాడు. రాజు అన్నాడు, కింగ్ అన్నాడు, ఏంటి నువ్వు అదేంటి ఇలాగంటేనే అయిపోతుందా, కల్లో వస్తేనే అయిపోతుందా, అది నిజం అవ్వాలి కదా అని చెప్పి, అయితే అలా అడిగితే అన్నాడు, అరే మరి మీరు అది కావాలి అవ్వాలి, నాకు కల్లో ఈ సింహాసనం వచ్చింది అంటే ఎలా వస్తుంది అంటే, ఆయన వేషం వేసుకుని వచ్చాడు. వేషం అంటే ముసలాయన వేషం. అయితే ఆ గెటప్ అంతా తీసేసి అన్నాడన్నమాట, ఏంటిరా కింగ్, వీళ్ళు ఇలా అంటే ఎలా అవుద్ది, కళ్ళు వచ్చింది నిజం అవ్వాలంటే అంటే, అప్పుడు కింగ్ కూడా తెలుసుకొని అవును కదా అని చెప్పేసి బాగా నవ్వి ఆయన బంగారు కాయిన్ ఎవరికంటే ఆ వేషం వేసుకుని వచ్చిన ఆయనకి. ఎందుకంటే ఇంత తెలిసేలా చేశారు. అప్పటిదాకా చాలామంది చాలా సఫర్ అయ్యారు కదా కింగ్ వల్ల, ఇలా అంటున్నా అని చెప్పేసి, అందుకనే ఇప్పించారు. మీరు సూపర్ హిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి.